దేవునికి స్తోత్రం. ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు నిర్గమకాండము 24వ అధ్యాయంలో దేవుడు మోషేను పిలిపించి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరొకసారి 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మోషేని పిలిపించి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 70 మంది ఆ పెద్దలను, అనగా ఇజ్రాయేలు పెద్దలను పిలిపించి దేవుడు తన యొక్క ఆ యొక్క పర్వతము మీదికి రమ్మని పిలిచినప్పుడు, ఇజ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి పెద్దలు, అనగా ప్రాముఖ్యులు, ముఖ్యులుగా పిలవబడుతున్నటువంటి వారు, ఇజ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యులను మోషే ఏర్పాటు చేసి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క న్యాయ విధులను, ఆయన చెప్పినటువంటి కట్టడలను వారికి వివరింప చేయటానికి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్లుగా 70 మంది ఆ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు పిలిపించి ఆ యొక్క దేవుని సన్నిధికి వారిని రప్పించి, దేవుడు ఏదైతే చెప్పదలుచుకుంటున్నాడో, ఏదైతే వారితో మాట్లాడాలని అనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా మోషే ద్వారా తెలియచేయాలని చూశాడు. మోషే వారందరినీ పోగు చేసి దేవుడు మాట్లాడేటటువంటి ఆ యొక్క చోటుకి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ వారిని నిల్చోబెట్టి, మోషే మాత్రమే దేవుని యొక్క ఆ యొక్క మాటలను వినడానికి, మోషేతో ఏమి మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా మోషేకు చెప్పడానికి, ఆ మోషేను మాత్రమే దేవుణ్ణి సమీపించడానికి అవకాశం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నటువంటి ఆ మాటలన్నీ ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేసినప్పుడు, వారు దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ ప్రకారంగా మేము నడుస్తామని చెప్పి ఏకకంఠముతో, ఏక స్వరముతో వారు మోషేతో చెప్పారు. మోషేతో మేము దేవుడు ఏదైతే మా కొరకు మాట్లాడాడో, దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో, ఏమి చేయమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో ఆ విషయాలన్నీ కూడా మేము తూచా తప్పకుండా చేస్తాము అని ఏకస్వరముతో, ఏకకంఠముతో వారందరూ కూడా చెప్పారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఆ 12 మంది ఆ గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు దహన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు మోషే వారికి తెలియచేసినప్పుడు, ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకకంఠముతో, ఒకే స్వరముతో దేవుని మాటలన్నీ కూడా మేము వింటాము, మేము ఆ ప్రకారంగా నడుచుకుంటాము అని వారు తెలియచేసినట్టుగా మనం లేఖనాలలో చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ ఆ దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎలా బ్రతకాలో, వారు ఐగుప్తు దేశంలో నుండి కనాను ప్రాంతానికి నడవడానికి మార్గ మధ్యలో అనేక రకాల శోధనలు, అనేక రకాల గునుగుళ్ళు, సనుగుళ్ళు వారు ఫేస్ చేశారు. మోషేను ఎంతగానో విసికించారు, మోషేపై కోప్పడ్డారు. మోషే వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో వారికి కొద్దిగా ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు పదే పదే మోషేపై పడి, మోషేపై వారు కోపించుకున్నట్లుగా, చిరాకుగా వారు ఆ ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనము చూసాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాత్రము కూడా మనము ఒకసారి అనాలోచనగా చూడకుండాన్నట్లుగా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవనగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఎలా బ్రతకాలని మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఐగుప్తు ప్రదేశంలో అనేక శ్రమలను అనుభవించారు, అనేక బాధలను, ఇరుకు ఇబ్బందులను అనుభవించారు. అది చూసినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను, వారి యొక్క మొరలను విని మరి వారిని ఆ బానిస సంఖ్యల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క కనాను దేశానికి వారిని నడిపించాలని, వారిని తీసుకెళ్లాలని దేవుడు మరి ఆశపడ్డాడు. వారిని విడిపించాడు. వారిని అనేక సమస్యల గుండా ఉన్నప్పుడు, అనేక ఇరుకులు ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారి యొక్క మొరను విని, వారి బాధను చూసి వారికి కావలసినటువంటి ఆ సమస్తమును కూడా దేవుడు సమకూర్చి వారిని మరి కనాను ప్రాంతానికి నడిపించాలని ఆశపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయంలో మనం ఇంతకుముందు మరి నేర్చుకుని ధ్యానించినట్లుగా మరి ఒకసారి మనం జ్ఞానం చేసుకుంటే, వారు ఆ యవనస్తులందరూ కూడా దేవునికి ఆ కోడెలను బలి అర్పణగా అర్పించారు. వారు అప్పుడు మోషే రక్తము తీసుకొని వారు అప్పుడు ఆ యొక్క కోడెల యొక్క రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నీ అన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పి, తరువాత మోషే, అహరోను, నాదాబు మరి అబీహులు ఇజ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలుల దేవుని చూసిరి. వారందరూ కూడా దేవుణ్ణి చూసినట్లుగా లేఖనాలలో వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా మోషేతో మరి మాట్లాడాడు. నీవు కొండ ఎక్కిన యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చదనగా, మోషేయు అతని పరిచారకుడైనటువంటి యెహోషువ లేచి మోషే దేవుని యొక్క కొండ మీదకి ఎక్కి అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోను, హూరు నువ్వు మీతో ఉన్నారు. ఎవనికైనాను వాద్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ యొక్క మేఘము కొండను కమ్మి యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘముల నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరమున దహించు అగ్ని వలె ఇజ్రాయేలులకు కన్నులకు కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇజ్రాయేలులకు కనబడ్డాడు. మోషేను మాత్రమే ఆ సీనాయి పర్వతము, ఆ కొండపైకి శిఖరము పైకి రమ్మన్నప్పుడు మోషే మరి మరి యొక్క ఆ వ్యక్తిని మరి నాదాబును, అలాగే మరి అక్కడ వారి ఇజ్రాయేలు ప్రజల దగ్గర విడిచిపెట్టి మరి మోషే ఆ కొండపైకి వెళ్ళాడు. దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని యొక్క ఆ యొక్క శాసనములను, కట్టడలను, మరి దేవుడు చెప్పినటువంటి ప్రతీది కూడా క్షుణ్ణంగా మోషే విని ఇజ్రాయేలు ప్రజలకు మరి చెప్పటానికి ఆశపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంత గొప్ప దేవుడు! ఇజ్రాయేలు ప్రజల కొరకు ఆ యొక్క అనేక శాసనములను దేవుడు రాశాడు. రాతి పలకల మీద ఆజ్ఞలను, ధర్మశాస్త్రం యొక్క విధులను దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు రాసి, వారు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ముందుకు కొనసాగాలో మోషేను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతున్నట్లుగా మన లేఖనాలలో క్షుణ్ణంగా పరిశీలించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం, జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి వారి బ్రతుకులను బాగు చేయడానికి, వారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనాను ప్రాంతానికి మరి దేవుడు వారిని నడిపించాలని ఆశపడుతూ వారికి మరి కొన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. ఆ ఆజ్ఞల ప్రకారం వారు బ్రతకాలని దేవుడు చూశాడు. ఆ ఆజ్ఞల ప్రకారం వారు జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంది అనంటే, దేవుని మాటను వింటూనే, దేవుని మాటలను
వింటూ మరి నటిస్తూ దేవుని యొక్క మాటలను మేము తూచా తప్పకుండా వింటామని, ఏదైనా సమస్య రాగానే దేవుని యొక్క మాటలను పక్కన పెట్టి వారు నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషే మీద వారు సనుగు కొనడము, గునుక్కోవడం, కోప్పడము చేస్తూ ఉంటూ ఉన్నారు. అద్భుతము చేసినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఐగుప్తు ప్రాంతంలో వారు బానిసలుగా ఉన్నటువంటి ఆ స్థితిని వారు మరిచిపోయి, ఆ స్థితి నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత వారు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసినా వారి యొక్క జీవితంలో మమ్మలను విడిపించినటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్మలను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడు అనేటటువంటి విశ్వాస ఆ ధోరణిని వారు కనపరచలేకపోతా ఉంటున్నారు. మోషే ఏదో రాగానే ఏదో దేవునికి భయపడుతున్నట్లుగా, దేవుని యొక్క మాటలను వింటున్నట్లుగా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మేము గైకొంటాము అని వారు చెబుతున్నారు. మరలా ఆ విషయాలన్నీ కూడా మర్చిపోతూ ముందుకెళ్తా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, 25వ అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా మరి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని పోగు చేసి ప్రతి మనుష్యుని దగ్గరికి పిలిచి మోషే ద్వారా వారితో మాట్లాడాలని ఆశపడ్డాడు. మోషేను ఏర్పాటు చేసుకుని దేవునికి ప్రత్యేకమైనటువంటి కానుకలు అర్పించాలని, దేవునికి ఆ ప్రతిష్ట అర్పణగా వారి దగ్గర ఉన్నటువంటి కానుకలు తీసుకొచ్చి ఇవ్వాలని దేవుడు మోషేతో జ్ఞాపకం చేశాడు. మోషేకు గుర్తు చేశాడు, ఇదిగో మోషే, ఇంతకాలము నేను ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతంలో నుండి నడిపించి బ్రతికించి తీసుకొచ్చాను కదా, వారికి కావలసినటువంటి సమస్తమును నేను సమకూర్చి పెట్టాను కదా, వారు నా మాటల ప్రకారము, నా శాసనాల ప్రకారము, నా కట్టడల ప్రకారము, నా ఆజ్ఞల ప్రకారము వారు జీవించాలి. నేను వారితో మాట్లాడాలి, పదే పదే వారితో నేను మాట్లాడాలి, నేను వారికి కనిపించాలి అనంటే వారు నా దగ్గరికి కానుకలు తీసుకురావాలి, వారు నా దగ్గరకు ప్రతిష్ట అర్పణగా నాకు కానుకలను సమర్పించాలి మోషే అని భక్తుడైనటువంటి నాయకుడైనటువంటి మరి నమ్మకమైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలలో ప్రతి మనుష్యుని దగ్గర ఉన్నటువంటి కానుకలను తీసుకొని రావాలని చెప్తా ఉన్నాడు. వారి దగ్గర ఉన్నటువంటి ఏవేవి కానుకలు, దేవుడు ఇష్టపడుతున్నటువంటి ఆ కానుకలు ఏవి అనగా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 25వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మోషేకు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, నాకు ప్రతిష్ట అర్పణగా తీసుకొని రావాలి. ఇజ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు, మనపూర్వకముగా అర్పించు ఆ ప్రతి మనుష్యుని యొద్ద నుండి నాకు కానుకలను తీసుకురావాలి. మీరు మరి వారి యొద్ద తీసుకొనవలసినటువంటి అర్పణలు ఏమనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్రవర్ణములు, రక్తవర్ణములు, సన్నపు నార, మరి మేక వెంట్రుకలు, పొట్టేళ్ల తోళ్ళు, మరి సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, దీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యములు, సుగంధ ద్రవ్యములు, మరి లేత పచ్చలు, ఏ పోదునకు మరి చెక్కిన రత్నములు, ఏ పోదుకు చెక్కు ఆ రత్నములను తీసుకొని రావాలని దేవుడు మోషేతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలము ఇజ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజల నుండి దేవునికి ప్రతిష్ట అర్పణ తీసుకురావాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి ఆ ప్రతిష్ట అర్పణలు తీసుకొచ్చి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ ప్రకారంగా దేవుడు వారిని ఉద్దేశించినటువంటి ఆ విషయాలు ఆ మోషేతో చెప్తా ఉంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు నివసించుటకు మరి పరిశుద్ధ స్థలము నిర్మించాలంటున్నాడు. దేవుడు నిర్మించాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్థలము మరి దేవుడు చూపించేటట్లు, దేవుడు ఏదైతే మోషతో మాట్లాడి చెప్తూ ఉన్నాడో, మోషతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ ప్రకారంగానే ఆ పరిశుద్ధ స్థలం ఉండాలి. దేవుని మందిరము యొక్క రూపము చేయాలి. ఇజ్రాయేలు ప్రజల నుండి మొట్టమొదటిగా కానుకలను పోగు చేసి వెండి, బంగారము, ఇత్తడి, అలాగే నీల ధూమ్రవర్ణములు, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వజ్రపు తోళ్ళు, తుమ్మకర్రలు, దీపానికి తైలము, అభిషేక తైలము, పరిమళ తైలము, సుగంధ ద్రవ్యములు, మరి ఇవన్నీ కూడా పోగు చేసి దేవునికి మరి ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఇదంతయు కూడా దేనికి? దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలు ప్రజల కొరకు మరి ఆ ఉద్దేశించి చెప్పినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞల యొక్క పలకలు ఉన్నాయి కదా. దేవుడు అక్కడ ఏమి చెప్పాడు? ఇజ్రాయేలు ప్రజలను ఎలా బ్రతకమన్నాడు? ఇజ్రాయేలు ప్రజలు బ్రతకవలసినటువంటి ఆ యొక్క న్యాయ విధులు, ఆ యొక్క దేవుని శాస్త్రములు, కట్టడములను మరి మర్చిపోకుండా వారు బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. పరిశుద్ధమైనటువంటి ఆ మందిరాన్ని వారు కట్టాలని, నిర్మించాలని దేవుడు చూస్తూ ఇజ్రాయేలు ప్రజలలో ప్రతి మనుష్యుని పోగు చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి ప్రతిష్ట అర్పణలు వారు అర్పించాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. 25వ అధ్యాయములో మనము ప్రాముఖ్యముగా దేవుని మందసము యొక్క దేవుని మందసము ఎలా తయారు చేయబడింది, దేవుని మందసము మరి దేని కొరకు అనే విషయాలు మనము క్షుణ్ణంగా తెలుసుకోబోతా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతయు కూడా దేవుడు ఆశించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు గురించి దేవుడు ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో వారిని బాగు చేయాలని, వారిని పరిశుద్ధులుగా తీర్చాలని, దేవుని మాటలు మరి వారి వినికిడిలో ఉండాలని, ఆ మాటల ప్రకారము వారు నడవాలని, దేవుడు చూపించబోయేటటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను ప్రాంతానికి వారు వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, వారు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడినప్పుడు ఏదో తల ఊపుతూ ఉన్నారు. వారి మనస్సులో ఉన్నటువంటి ఆ కార్యాలను మరలా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుడు వారికి ఆజ్ఞలను ఇచ్చాడు. మోషేని పైకి పిలిపించుకొని ఆ మడుచున్నటువంటి ఆ పొదలో నుండి దేవుడు తన నోటి మాట ద్వారా 10 ఆజ్ఞలను రాసించాడు. శాసనములు రాపించి ఆ రాతి పలకలను భద్రపరచడానికి దేవుడు మరలా మోషేని పిలిపించుకొని వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను పోగు చేసి వారిని మరి ఎంతగానో వారిని ఆ కనాను ప్రాంతానికి నడిపించడానికి ఆశపడతా ఉంటున్నాడు. మరి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందసము ఎలా తయారు చేయబడిందో మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉంటున్నాం. దేవుని మందసము తుమ్మకర్రతో చేయాలి. మోషే, నేను చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా విను. నేను మాట్లాడినటువంటి ఆ రాతి పలకలు, ఆ 10 ఆజ్ఞలు, ఆ శాసనములు ఈ మందసములో పెట్టడానికి నీ ఒక మందసము తయారు చేయాలి. ఆ మందసము ఏ విధంగా ఉండాలి అనంటే, పొడవు 2.5 మూరలు ఉండాలి, వెడల్పు 3.5 ఉండాలి, ఎత్తు 3.5 ఉండాలి. ఆ మందసము తుమ్మకర్రతో చేయాలి. ఆ మందసము పెట్టే నీవు తుమ్మకర్రతో చేయాలి. నేను చెప్పినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా విను మోషే అని మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దాని లోపల వెలుపల మేలిమి బంగారు రేకు పొదిగించాలి. దాని చుట్టూ బంగారు జావను చుట్టాలి. దాని యొక్క లోపల వెలుపల మేలిమి బంగారముతో
ఒక రేకును పొదిగించి దాని చుట్టూ బంగారు జామను చుట్టి 4 బంగారు ఉంగరాలను చేసి ఎదుటి పక్కన 2, ఒక పక్కన 2, 4 కాళ్ళకు ఆ యొక్క ఉంగరాలు తొడిగించాలి. దేవుని యొక్క మందసం ఎలా ఉండాలంట? దేవుని యొక్క మందసము మేలిమి బంగారముతో దానిని తయారు చేయాలంట. ఆ మందసము 4 కాళ్ళకు 4 ఉంగరాలు, అనగా అవతల వైపు 2, యువతల వైపు 2 ఉంగరాలు పొదిగించి ఆ యొక్క ఉంగరములను చుట్టాలంట. 4 బంగారు ఉంగరాలు చేసి ఎదుటి పక్కన 2, మరొక పక్కన 2, 4 కాళ్ళకు వేయాలి. మందసము మోయటానికి 2 తుమ్మకర్రలు చేసి బంగారు రేకు తొడిగించాలి. వాటి నుండి కర్రలు ఏ మాత్రం కూడా తీయకూడదు. ఆ మందసాన్ని మోయటానికి 2 తుమ్మకర్రలు చేయాలి. ఆ యొక్క తుమ్మకర్రలు కూడా బంగారపు తొడుగు వేసి ఆ కర్రలు ఆ 4 వైపులా ఉన్నటువంటి ఆ ఉంగరము ఆ రింగులలో ఆ కర్రలు దూర్చి ఆ కర్రలు ఏమాత్రము కూడా తీయడానికి వీల్లేదు అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంటే ఆ మందసము దేవుడిచ్చు ఆ శాసనములు ఆ మందసములో పెట్టాలి. దేవుడు మాట్లాడినటువంటి శాసనాలు ఉన్నాయి కదా, ఆ శాసనాలను ఆ మందసములో ఉంచాలి. ఆ మందసములో ఉంచి ఒక కరుణాపీఠాన్ని తయారు చేయాలి. ఆ కరుణాపీఠము మేలిమి బంగారముతో చేయాలి. ఆ కరుణాపీఠము కూడా మేలిమి బంగారంతో చేయాలి. ఆ యొక్క కరుణాపీఠము యొక్క పొడవు 2.5 వెడల్పు 1.5 మూర. కరుణాపీఠం యొక్క పొడవు ఎంత? 2.5 మూరలు. ఆ కరుణాపీఠం యొక్క వెడల్పు 3.5. మరియు 2 కెరూబులను చేసి ఈ కొనకు 1 కెరూబు, ఆ కొనకు 1 కెరూబు ఉంచి వాటి యొక్క రెక్కలు ఆ పైకి విప్పిన రెక్కలుగా ఉండాలి. ఆ యొక్క కరుణాపీఠం యొక్క పై భాగంలో ఈ కొనకు 1 కెరూబు ఉండాలి, ఇటువైపు 1 కెరూబు ఉండాలి. ఆ 2 కెరూబులు కూడా రెక్కలు విప్పుకొని ఆ కరుణాపీఠమును కప్పేటట్లుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క కరుణాపీఠము యొక్క ఆ కెరూబుల మధ్యలో నుండి ఇజ్రాయేలు ప్రజలతోటి దేవుడు మాట్లాడబోతా ఉంటున్నాడు. దేవుడు వారితో మాట్లాడబోతూ ఉంటున్నాడు. ఆ కరుణాపీఠము యొక్క కెరూబుల మధ్యలో నుండి ఆ 2 కూడా రెక్కలు విప్పినట్లుగా ఉన్నటువంటి ఆ మధ్యలో నుండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందసము యొక్క కరుణాపీఠము నుండి కెరూబుల మధ్యలో నుండి దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడబోతా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 1 మందసము, 2వది కరుణాపీఠము, 3వదిగా బల్లను తయారు చేయాలి. ఆ యొక్క మందసము పెట్టే ఉండవలసినటువంటి ఆ బల్లను తయారు చేయాలని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ బల్ల కూడా తుమ్మకర్రతో తయారు చేయాలి. ఆ తుమ్మకర్రతో తయారు చేసి దాని యొక్క పొడవు 2 మూరలు ఉండాలి, వెడల్పు 1 మూర ఉండాలి, ఎత్తు 3.5 ఉండాలి. ఆ యొక్క బల్ల యొక్క పొడవు ఎలా ఉండాలట? 2 మూరల పొడవు, వెడల్పు 1 మూర, దాని యొక్క ఎత్తు 3.5 ఉండాలి. అది కూడా మేలిమి బంగారు దానితో చేయాలి. మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని 4 కాళ్ళకి బంగారు ఉంగరములు తగిలించాలి. దాని యొక్క 4 కాళ్ళకు బంగారము ఉంగరాలు తొడిగించి ఉంచాలని మాట్లాడుతా. కర్రలు ఉంగరాలకు సమీపంగా ఉండాలి. మోతకర్రలు తుమ్మకర్రతో చేసి రేకు పొదిగించాలి. దీనికి కూడా బంగారు రేకు పొదిగించి పల్లెములు, ధూపార్తులు, గిన్నెలు, పానీయార్పములు, పాత్రలు చేసి అవన్నీ కూడా మేలిమి బంగారముతో చేయాలని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి దేవుడు ఎంత చక్కగా నిబంధన మందసమును
తయారు చేసేటటువంటి విధానాన్ని మోషేతో చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మోషేతో మాట్లాడుతూ మరి ముందుకు వెళతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, చివరగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే దీపవృక్షాన్ని తయారు చేయాలి. దీపవృక్షం ఎలా ఉండాలి అని అంటే, మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను, నకీషిగా నకీషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకీషి పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ పక్క నుండి 3 కొమ్మలు, ఆ యొక్క అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలు నిగూడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరి కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉంచవలను. దీపవృక్షం ప్రకాండము నుండి నిగూడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దాని ఏకాండ మగును. అదంతయు మేలిమి బంగారముతో చేయవలను. మరి ఏకాండమైనటువంటి నకీషి పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములను చేయవలను. దాని ఎదుట వెలుగు ఇచ్చినట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరములన్నిటినీ 40 విసెల మేలిమి బంగారముతో చేయవలను. కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడవలను అని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? నిబంధన మందసాన్ని దేవుడు తయారు చేసి ఆ మందసము ఉంచటానికి మరి ఆ యొక్క కర్ణాపీఠము తయారు చేయాలి. తర్వాత బల్ల తయారు చేయాలి. ఆ బల్ల మీద మరి ఈ రెండిటిని ఉంచటానికి ఆ కరుణాపీఠము మందసమును పెట్టడానికి బల్లను తయారు చేయాలి. తర్వాత 4వదిగా దీప వృక్షాన్ని తయారు చేయాలి. నిత్యము వెలుగునట్లుగా మరి 7 దీపములు ఉండునట్లుగా దేవుడు దీపవృక్షమును కూడా మేలిమి బంగారముతో దానిని చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి నిబంధన మందసము తయారు చేయి విధానాన్ని మనకు ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షాన ఎంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. నిబంధన మందసము అనగా దేవుడు నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి ఆ మందసము, దేవుడు రాసినటువంటి 10 ఆజ్ఞల పలకలు, శాసనములు, కట్టడాలు ఆ యొక్క మందసములో ఉంచి ఆ మందసాన్ని ఇజ్రాయేలు ప్రజలు మోయాలి. ఇజ్రాయేలు ప్రజలు ఆ మందసములో ఉన్నటువంటి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారము నిత్యము నడవాలి. దేవుడు మాట్లాడినటువంటి ఆ ప్రతి మాటను వారి యొక్క మనసుల్లో పెట్టుకోవాలి. దేవుని మాటలను జాగ్రత్త పరుచుకొని వారు మరి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మోషను ఏర్పాటు చేసుకుని దేవుడు మాట్లాడినటువంటి దేవుడు చెప్పదలసినటువంటి ప్రతి మాటను క్షుణ్ణముగా మోషతో మాట్లాడాడు. క్షుణ్ణంగా మోషతో మాట్లాడి దేవుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ఆ కొలతల ప్రకారము దేవుని యొక్క మందసము తయారు చేసి ఆ మందసములో దేవుని యొక్క ఆ 10 ఆజ్ఞల పలకలను, శాసనాలను అందులో ఉంచి నిత్యము దేవుడు మరి వారిని కాపాడునట్లుగా, మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షాన ఉండునట్లుగా వాటిని ఉంచాలని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అలాగే మోషే ఆ యొక్క నిబంధన మందసమును ఏవైతే కొలతలు దేవుడు ఆజ్ఞలను
మరి జారీ చేశాడో ఆ కొలతల ప్రకారము నిబంధన మందసాన్ని మోషే తయారు చేసి మరి ఇజ్రాయేలు ప్రజలకు ఆ యొక్క మందసాన్ని మోయటానికి మరి వారు అర్హులుగా ఉండటానికి వారి పక్షాన ఉండి వారిని నడిపిస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నిత్యము కాపాడాలి అని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని గొప్ప చేయాలి అని అంటే, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను తూచా తప్పకుండా మనం వాటిని విని గైకొని ఆ ప్రకారంగా నడిచే వ్యక్తులముగా మనం ఉండాలని ప్రభు పేరుతో మనం చేస్తూ, మోషే ఆనాడు దేవుని మాటలను ఏ విధంగా విన్నాడో, దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞలను ఎలా విని ఇజ్రాయేలు ప్రజలకు చెప్తూ వచ్చాడో, ఈనాడు మనం దేవుని మాటలను వింటూ ఆ ప్రకారంగా నడుస్తూ మన హృదయాల్లో దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా దానిని పాటిస్తూ అనేకులకు ఆ విషయాలను చెప్పే వ్యక్తులంగా మనం ఉండాలని ప్రభు పేరుతో మనం చేస్తూ, ఈ చెప్పబడినటువంటి ఈ మాటలను బట్టి 25వ అధ్యాయములో దేవుడు మాట్లాడినటువంటి ఆ మందసం యొక్క వివరణను గురించి దేవుడు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బట్టి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ మనం ఆ ప్రకారంగా నడుస్తూ ముందుకెళ్లాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.